ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటిని సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం అవసరమా? నేను మీ డాక్టర్ రమ్య వందన్ శెట్టి, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్ హన్కొండ. చాలా మంది విమెన్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో ఏ సమస్య లేకుండా హెల్దీ ప్రెగ్నెన్సీని అచీవ్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావచ్చు. ఫస్ట్ వన్ ఇస్ బేబీ బ్రీచ్ పొజిషన్. ప్రెగ్నెన్సీ చివరి నెలల్లో మామూలుగా బేబీ హెడ్ పొజిషన్ కిందకు ఉండి కాళ్ళు పైకి ఉంటాయి. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఆ పొజిషన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్నే బేబీ బ్రీచ్ పొజిషన్ అంటాం. కానీ ఇది చాలా రేర్ కేసెస్ లోనే జరుగుతూ ఉంటుంది. సెకండ్ ఇస్ ప్రీటర్మ్ డెలివరీ. కొన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్స్ వలన నెలలు నిండక ముందే బేబీని డెలివరీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలా జరిగితే బేబీ ప్రీమెచ్యూరిటీ వల్ల చాలా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఫైబ్రాయిడ్ సైజ్ అండ్ లొకేషన్ చెక్ చేయడం చాలా ముఖ్యం. మరి ఫైబ్రాయిడ్స్ ని ఖచ్చితంగా తొలగించాలా? చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే రెగ్యులర్ మానిటరింగ్ అండ్ మెడిసిన్స్ తో క్యూర్ చేయవచ్చు. అలా కాకుండా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నా, ఫైబ్రాయిడ్స్ యూట్రైన్ వాల్ లో డీప్ గా ఉన్నా, ఫైబ్రాయిడ్ సైజ్ పెద్దగా ఉన్నా లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అనే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ చేసి ఇవి తొలగిస్తాము. గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో అక్యురేట్ డయాగ్నోసిస్, పర్సనలైజ్ ట్రీట్మెంట్ అండ్ ఫర్టిలిటీ గోల్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాము. మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ రోజే గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ ని విజిట్ చేయండి. గ్రావిడ్ హోమ్ నీతోనే